ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో సీఎం రేవంత్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సాంకేతిక పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి షెకావత్కు విజ్ఞప్తి చేశారు. 60% నిధులను కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. అయితే ప్రస్తుతం ఏ ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుగా పరిగణించే అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలించట్లేదని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పారన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వేరే స్కీమ్ కింద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 60% నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి తమకు హామీ ఇచ్చారన్నారు. సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము. మరి ఈ ప్రాజెక్ట్ కి తొందరగా సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వవలసిందిగా, అదేవిధంగా మరి మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి 60% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం. సుదీర్ఘ చర్చల తర్వాత మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకేం చెప్పారంటే, ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు, కానీ ఈ ప్రాజెక్ట్కి మేము వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము. తప్పనిసరిగా ఈ స్కీమ్ కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈరోజు గౌరవ